అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జగన్నాథపురానికి పూర్వద్వారక అని కూడా పేరు. పశ్చిమ సముద్రంలో ఒక ద్వారక ఉన్నది. దానికి కుశస్థలీపురము అని పేరు. ఆ ద్వారక ఎటువంటిదో ఇది కూడా అటువంటిదే కనుక తత్తుల్యమైనది కనుక దీనిని కూడా పూర్వకాలంలో ద్వారక అనే వ్యవహరించేవారు. తూర్పు దిక్కులో పూర్వ సముద్ర తీరంలో ఉంది కనుక పూర్వద్వారక అనేవారు. అందుకే ఈ ద్వారక ఆ ద్వారక రెండు చూస్తేనే సంపూర్ణ ద్వారకా యాత్ర అవుతుంది. సాధారణంగా తూర్పు నుండి పడమరకి ప్రయాణిస్తారు. కానీ ఇక్కడికి వచ్చేవాడికి నియమం ఏంటంటే ముందు పశ్చిమ ద్వారకలో సప్తాహం అయ్యాక ఇక్కడికి రావాలి. అట్నుంచి ఇటు వస్తేనే వాడికి సంపూర్ణ యాత్ర తత్ఫలితం తపస్సు సిద్ధిస్తాయి. మీరు చూడండి, అక్కడ ద్వారకలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా గుడి అలాగే ఉంటుంది ఇంచుమించుగా. అక్కడ ఎలా జెండాలు ఎగరేస్తారో ఇక్కడ కూడా అలాగే జెండాలు మారుస్తుంటారు. చూసారు, గంట గంటకు జెండా మారుస్తూనే ఉంటారు. ఆ మార్చినప్పుడల్లా జనులు భక్తితో చూసి పులకించిపోయి ఆయనకి జగన్నాథునికి మంగళం పాడుతూనే ఉంటారు. ఈ క్షేత్రాల్లో అడుగు పెడితే ఏమిటి లాభము? నిరంతరం శ్రీకృష్ణుడు ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు కనుక ఆయన సంచరించిన ప్రాంతంలో మనం సంచరిస్తే ఆయన పాదధూళి మనకి తగులుతుంది కనుక ఆయన పాదరజస్సుని సనకాదులు కూడా కోరుకుంటారు కనుక అది మన మీద పడుతుంది కనుక మనం ముక్తి పొందుతాం. నా పుణ్యమేమి గంటేమి, నా పుణ్యమేమి కంటిని, నీ పాదరజస్సు నాకు నేడున్ సోకెన్ అని భాగవతంలో కాళీయమర్దన ఘట్టంలో కాళీయుడు అంటాడు. నా పుణ్యం ఏమని చెప్పను, నీ పాదధూళిని సనక సనందనాదులు కూడా శిరస్సును ధరించాలనుకుంటారు. అయినా వారికి కూడా నీ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము దొరకదు. కానీ వాళ్ళ నా అదృష్టం, నేను పరమ పాపాత్ముడిని, మా జాతే పాపజాతి. పాప శబ్దమునకు పాము అని అర్థం ఉండేది, తెలుగు పదం అది. అందుకే పాపరేడు అంటే పాములకి రాదు. మా జాతి పాపపు జాతి. ఈ పాపజాతిలో పుట్టిన నాకు గొప్ప భాగ్యం లభించింది. నేను చేసిన తప్పునకు శిక్షించడం కోసం నువ్వు నా పడగల మీద అడుగుపెట్టి తాండవ నృత్యం చేశావు. దానివల్ల ఏమైంది, నీ పాదధూళి నెత్తి మీద పడింది. నేను పరమపుణ్యాత్ముడయ్యాను. ఇప్పుడు నీ పాదములు నా శిరస్సు మీద పడడం వల్ల నా శిరస్సులు నా పడగలు
వైకుంఠముతో సమానమయ్యాయి అన్నాడు వాడు. దెబ్బతింటేదన్నాడు, బుద్ధి వచ్చిందిట. శ్రీకృష్ణుడి పాదధూళి పడాలంటే అది వైకుంఠం అయి ఉండాలి. ఇతడి పడగలు కూడా వైకుంఠం అయిపోయాయి అన్నమాట. అంత యోగం నాకు పట్టింది అని పులకించిపోయాడు వాడు. మహాత్ములు శిక్షిస్తే ఆ శిక్ష ఇతరులకు రక్ష అవుతుంది. అందుకే ఎప్పుడు గురువులు పొగడ్డం కంటే అప్పుడప్పుడు దెప్పుతారు. దెప్పితే వాడి పాపాలు పోతాయి కనుక. మిమ్మల్ని మీరు ఏం చేసినా పొగిడాడు అనుకోండి, కృష్ణుడు వచ్చి నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వు జ్ఞానివి అంటే అహంకరించి దెబ్బతింటావు. అందుకని కృష్ణుడు ముందు మొట్టిగాలు ముడతాడు. కాళీయుడిని చెతక్కొట్టాడు. పడగల్ని తెగ పొడిచి కాలుతోటి పప్పైపోయేలా చేశాట. తామర పువ్వులు నీటిలోంచి బయటికి తీసుకొచ్చి ఎండలో పారేస్తే ఏమైపోతాయి? తామర పువ్వులు కమిలిపోతాయి, వాటి కాడలు వాడిపోతాయి. కాళీయుడి శరీరం తామర కాడ అయిపోయిందిట. ఎండలో పడిన నీటిలోంచి బయటకు వచ్చిన తామర కాడలా మారిపోయిందిట. పడగలేమో తామర పువ్వు రేకుల్లో అయిపోయాయిట, అలా వాడిపోయాయిట. ఎందువల్ల? కృష్ణుడి యొక్క నృత్యం వల్ల. దాంతో వాడు బాగుపడ్డాడు, ఆయన్ని ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి శ్రీకృష్ణ పాదములు శిరస్సు మీదకి వచ్చాయి. వాడి కుటుంబం అందరూ శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇదే ఆనాడు ఈ కాళీయుణ్ణి శిక్షించి ఉండకపోతే వాడు శాశ్వతంగా పాపాత్ముడు అయ్యేవాడు, శరీరం విడిచాక నరకానికి పోయేవాడు. అందుకని నరక ప్రాప్తి నుంచి రక్షించేది అపూర్వమైన శక్తి కృష్ణ పాద ధూళికున్నది, పాద రజస్సుకున్నది. కానీ కృష్ణుడి పాదాల కింద రజస్సు ఎక్కడుంటుంది? ఒకసారి ఆలోచించండి. మనం అంటే నేల మీద నడుస్తున్నాం కనుక, మనకిచ్చిన హోటల్ అంతా బురదలోంచి వస్తుంది కనుక, మీరు బయటకు అడుగు పెట్టాలంటే వరదలో కాళ్ళు పెడితే కాలంతా బురద అవుతుంది, ఈ బురద కడుక్కోవాలి. కాబట్టి మీ అందరికీ పాదధూళి ఉంటుంది, పాద రజస్సు ఉంటుంది. కానీ కృష్ణుడికి పాద రజస్సే ఉండదు. ఎందుకంటే ఆయన పాదం నేల మీద మోపడు గనక. వైకుంఠంలో ఉండే భగవంతుడు భూమి మీదకు వస్తే ఆయన పాదములు నేల మీద ఆనవు. దేవతలకు ఒక నియమం ఉన్నది, వాళ్ళు భూమి మీద అడుగు పెట్టరు. మనలాగా అడుగు పెడితే భూమికి కొంచెం ఎత్తులో ఉంటారట, వాళ్ళ పాదాలు నేల మీద ఆనవు. నేల మీద ఆనప్పుడు వాడికి పాదాల కిందకి దుమ్ము వస్తుందా? రాదు. రావాలంటే ఏం చేయాలి? భగవంతుడు కూడా ఒక తల్లి కడుపులో ప్రవేశించి మళ్ళీ జన్మ ఎత్తాలి. దానికి అవతారము అని పేరు. అవతారం ఎత్తినప్పుడు భూమి మీద తిరుగుతాడు, తిరిగితే పాదధూళి వస్తుంది. అప్పుడు ఆ ధూళి ఈ భూమిని కూడా వైకుంఠం చేస్తుంది. శ్రీకృష్ణుడు అందుకోసం మన కోసం అవతరించాడు. కానీ ఆయన అవతరించకపోతే పాదాల కింద ధూళి ఉండదు. సనక సనందరాదులు వైకుంఠుని పాదధూళి కోడుతున్నారట. ఇది ఎలా సమన్వయం అవుతుంది అని కొంతమందికి అనుమానం వచ్చింది. మీకు కూడా అనుమానం రావాలి కదా. కృష్ణుడిగా యశోదాదేవికి పుత్రుడిగా వచ్చినప్పుడు, నందుని దగ్గర పెరిగినప్పుడు, దేవకీ గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద సంచరించాడు గనక ఆయన పాదాలకు దుమ్ము అంటుకున్నది. ఇదే వైకుంఠంలో ఉంటే ఆయన పాదాలకు దుమ్ము అంటుకోదు. వైకుంఠంలో ఇలాంటి దుమ్ము ఉండదండి. దుమ్ము కొట్టుకుపోయేవాడు వైకుంఠానికి వెళ్ళరు. వైకుంఠానికి వెళితే దుమ్ము కొట్టుకుపోడు, మట్టి కొట్టుకుపోడు కదా వాడు. అప్పుడు ఏం చేస్తాట పరమాత్మ? సనక సనందనాది మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ఆయన పాదధూళి కోరుకుంటే ఆయన పాదములను పద్మములుగా మారుస్తాడు. తామర పువ్వుల్లో ఎర్రగా ఉండేలా చేస్తాడు. తామర పువ్వుకి మధ్యలో ఏముంటుంది? దుద్దు ఉంటుంది, కర్ణిక. అందులో ఏముంటుంది? పుప్పొడి ఉంటుంది. ఆయన పాదములు పద్మములు. పాదధూళి అంటే ఆ పద్మములలో ఉండే పూల పొడి అన్నమాట. మన కోసం ఒక పొడి తెచ్చుకొని, భక్తుల కోసం పొడి తెచ్చుకొని ఈ పుష్ప ధూళిని మనకు అనుగ్రహిస్తాడు, పుప్పొడిని అనుగ్రహిస్తాడు. ఆ పుప్పొడి ద్వారా భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ పుప్పొడి మనందరి దగ్గర ఉండాలంటే మనం ఏం చేయాలి? నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయం ఒక పద్మం. హృదయ పద్మంలో కృష్ణపాద పద్మం ఉంటే ఈ కృష్ణపాద పద్మం నుంచి అపూర్వ పద్మ రజస్సు వస్తుంది, పుప్పొడి వస్తుంది. ఆ పుప్పొడి మన శరీరం అంతటిని ఒక అపూర్వమైన పద్మంగా మార్చేస్తుంది. ఈ పద్మమునే సహస్రార కమలము అంటారు. సహస్రార కమలంగా వీడి శరీరం మారిపోతే వాడు శాశ్వతంగా కైవల్యం పొందుతాడు. ఆ సహస్రార కమలమే భూలోకంలో పద్మావతి అనే పేరుతో అవతరించింది. ఇప్పుడు మనం వెంకటేశ్వరుడి భార్య పద్మావతి అంటే మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన సహస్రార కమల స్వరూపిడైన అమ్మవారి రూపం అన్నమాట. అమ్మవారు ఎప్పుడు సహస్రారాంబుజారూఢ షట్చక్రోపరి సంస్థిత. ఆవిడికి పద్మావతికి తేడా లేదు. అటువంటి పద్మావతీదేవి అంశతో ఒక పుణ్యాత్మురాలు భూలోకంలో పుట్టి, శ్రీకృష్ణుడి అంశతో ఒక కవి పుట్టి
వాళ్ళు మనల్ని అనుగ్రహించడానికి ఈ పురి జగన్నాథంలో నడయాడారు, తిరిగారు. వాళ్ళని మనం భక్తితో తలుచుకుందాం. వాళ్ళే పద్మావతి జయదేవ జంట, పద్మావతి జయదేవుల యొక్క యుగళం. వారి దాంపత్య జీవితం లోకానికి ఎంతో ఉపయోగపడిందన్నమాట. పరమ పవిత్రమైనది ఈ జగన్నాథపురి అంటే. మీకు ఇందాకే చెప్పారు కదా, దీన్ని పూర్వద్వారక అంటారని, తూర్పు వైపు ఉండే ఒక ద్వారక అంటారు దీన్ని. ఎప్పుడో కృతయుగంలో, అది కూడా స్వయంభువ మునువు కాలంలో ఈ ప్రాంతంలో క్షేత్రం ఏర్పడింది. ఎన్ని యుగములు గడిచినా, ప్రళయములు వచ్చి భూమి అంతా నాశనమైనా ఈ క్షేత్రం కూడా నాశనం కాకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ పునరుద్ధరింపబడుతూ ఉంటుంది. ఈ క్షేత్ర నిర్మాణకుడు మహానుభావుడు ఇంద్రద్యుమ్న మహారాజు. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలించాడు. ఆ రోజుల్లో ఈ తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకలు అనేటటువంటి నాలుగింటిని కలిపి ద్రవిడ దేశం అనేవారు. ఈ ద్రవిడ దేశాన్ని సంప్రదాయబద్ధంగా పరిపాలించాడు ఆయన. ఇప్పుడున్న మన మనువు ఉన్నాడే వైవస్వత మనువు, ఈయన కూడా ద్రవిడ దేశాధీశ్వరుడేనండోయ్. ఈయనకి అసలు పేరు సత్యవ్రతుడు. ఈయనకి శ్రాద్ధదేవుడు అని కూడా పేరు. ఇప్పుడంటే వైవస్వత మనువు అయ్యాడు, కానీ ఇంత పూర్వం ఆయన శ్రాద్ధదేవుడు అనేవారు, లేక సత్యవ్రతుడు అనేవారు. ఆయన కూడా సముద్ర తీరంలో ఉండగా విష్ణుమూర్తి దర్శనమయ్యింది. విష్ణు దర్శనం వల్ల చాలా గొప్పవాడే. ఇదిగో ఇప్పుడు మనకు మనువు అయిపోయాడు, సూర్యపుత్రుడయ్యాడు. ఈయన కూడా ద్రవిడాధీశ్వరుడే. ఎక్కువ మంది మహానుభావులు ద్రవిడాధీశ్వరుల రోజుల్లో ఉండేవారు. అలాగే ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ద్రవిడ దేశాధీశ్వరుడు. 10,000 దివ్య సంవత్సరముల పాటు ఈ భూమండలాన్ని పరిపాలించాడు ఆయన. ఏకఛత్రాధిపత్యంగా మొత్తం భూమిని పరిపాలించాడు. కేవలం ఒక ప్రాంతం కాదు, ఆ రోజుల్లో ఒక ప్రాంతంలో ఉన్నవాళ్ళు భూమిని అంతటినీ పరిపాలించేవారు. ఆయన ఎక్కడికైనా తలచుకున్నంత మాత్రం చేతనే వెళ్ళిపోయేవాట. ఇవాళ మనం తలుచుకుంటే ఓ చోట నుంచి ఓ చోటకి వెళ్ళలేము. ఇక్కడి నుంచి మనం గుళ్ళోకి వెళ్ళాలంటే ఆటో కావాలి, నడవలేం, మన శరీరాలు మన మాట వినవు. ఆఖరి గుళ్ళో నుంచి బయటికి ఇక్కడి నుంచి ఇక్కడికి బస్సు ఆపితే కూడా అక్కడికి వెళ్ళి ఆటో కావాలి. గుడిదాకా బస్సు వెళ్ళదనుకోండి, ఒక్క 1/2 కిలోమీటర్ ముందు బస్సు ఆపుతాడు ఎంత చేసి. ఆ గుళ్ళోంచి 1/2 కిలోమీటర్ దూరం అంటే మా ఆటలటండి అని వెళ్ళి బ్యాటరీ ఆటో పెట్టించుకుని అక్కడికి రావాల్సి వస్తుంది మనం. లేదా గుడిలో ప్రదక్షిణ చేయడానికి కూడా రోప్వే వేస్తే బాగుండంది ఒక ఆవిడ నిన్న. గుడిలో మొత్తం చుట్టూ తిరగడం కష్టంగా ఉంది ఇట్లాంటి పాపం. ఎంత కష్టమో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం మరి. అందుకని రోప్వే కావాలంది ఒక ఆవిడ. ఇంకొక ఆయన అన్నాడు, గుళ్ళో మాట దేవుడు ఎరగండి బాబు, ఆ చివరి నుంచి చివరి దాకా నడిచి మీ దగ్గరికి రాలేకపోతున్నాం, మీరే మా దగ్గరకు వస్తే సుఖం కదా అన్నారు ఆయన. ఇది ఇంకా బాగుంది నిజంగానే. పాపం అక్కడి నుంచి ఇక్కడికి రావద్దా పాపం? మాటలా 250 మంది కూర్చుని ఉంటే ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచి రావాలంటే అయ్యో బాబో ఎంత తపస్సు, ఎంత కష్టం అది. అందువల్ల చాలా మంచి మాట అన్నాడు ఆయన ఇందాక. మీరందరూ అలా కూర్చుంటే నేనే వచ్చి అక్షతలు వేసి వెళ్ళిపోతాను, నాకు రోప్వే వద్దు, కానీ నేను పోప్వేలోనే వచ్చేస్తాను. కాబట్టి ఎందుకు చెప్తానంటే కలియుగంలో మనకి అన్ని కష్టాలు అయిపోతున్నాయి. ఒక చోట నుంచి ఒక చోటకి అసలు కదలలేకపోతున్నాం. అటువంటిది ఇంద్రద్యుమ్న మహారాజు పూర్వ సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం అనే తేడా లేకుండా భూమండలంలో ఏ క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాట. అంతటి మహాత్ముడైన సప్తద్వీపములతో కూడిన వసుంధరా వలయమంతా పరిపాలించాడు ఆయన. ప్లక్షద్వీపం, క్రౌంచద్వీపం, కుశద్వీపం, జంబూద్వీపం, ఇలాంటి ద్వీపములు 7 ఉన్నాయి. ఈ సప్తద్వీపములలోనూ ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగేవాడు ఆయన. ఏ పర్వతం దగ్గరికంటే ఆ పర్వతానికి వెళ్ళేవాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఇంద్రద్యుమ్న మహారాజు గారికి దాదాపు 100 మంది భార్యలు. ఎంతమంది భార్యలున్నా ఆయన పరమ వైరాగ్య సంపన్నుడు. సంసారంలో ఉంటూ సంసార సుఖములు కోరుకోని మహాత్ములు ఆ రోజుల్లో వాళ్ళు పరిపాలన చేశారు. ధనం ఉన్నది, భోజనాలు ఉన్నాయి, దాసదాసీజనం ఉన్నారు. కానీ పరిపాలన చేయడానికి డబ్బు కావాలి, కానీ వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఉండేది కాదు. పడుకోవడానికి పరుపున్నా పరుపు మీద పడుకునేవారు కదా వాళ్ళు. అన్ని వస్తువులు ఉంటాయి, వస్తువు మీద వ్యామోహం ఉండదన్నమాట. గట్టిగా 2 సార్లు మెడలో గొలుసు చేయించుకుంటే మా గొలుసు బాగుందండి, గొలుసు బాగుందండి అని నా దగ్గరకు వచ్చి చూపించేవారు కొంతమంది. గురువుగారు, నా సొంత డబ్బుతో చేయించుకున్న గొలుసు ఎలా ఉంది, గొలుసు మీకు అన్నీ తెలుసు అండం. ఆ గొలుసు బాగుందంటే ఆనందం, బాగాలేదన్నామా 3 రోజులు నిద్రపోరు. ఈ గొలుసు మీద మనకింత వ్యామోహం. మనకంటే వీలాంటి జ్ఞానుల గురించి అంటలా, ఏదో అలా
వ్యామోహం ఉన్నవాళ్ళ గురించి చెప్తానులేండి. మీరు మహాత్ములు, మీకేం వ్యామోహం లేదు అసలు. అడిగితే మీ బంగారం అంతా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అంతటి మహాత్ములు మీ గురించి ఏదన్నా అన్నామంటే ఆ మైకు పెట్టేవాడు గడుబావు అమ్మ బాబాయ్ అంత మంచివాడు మీరు. కానీ సహజంగా లోకంలో ప్రతివాడికి వస్తు వ్యామోహం ఉంటుంది. దీనికి వస్తు వ్యామోహం లేదు, ఏ భ్రాంతి లేదు, జీవన భ్రాంతి లేదు. అటువంటి ఆయన కొంతకాలం పరిపాలన చేశాక పిల్లలకి రాజ్యం ఇచ్చి ముక్తి పొందాలి అనుకున్నాడు. ఆయన మోక్షం పొందాలి అంటే తపస్సు చెయ్యాలి, అన్నీ విడిచిపెట్టి భగవన్నామస్మరణం చెయ్యాలి. మళ్ళీ మా అమ్మాయి వచ్చింది కాబట్టి ఈసారికి యాత్రకు రాలేనండి, మా అబ్బాయి వచ్చాడు కాబట్టి తీర్థయాత్రకు రాలేనండి అనేవాడు కాదు ఆయన. అన్నీ వదిలిపెట్టి పిల్లలకి సామ్రాజ్యం ఇచ్చి ఇక పిల్లలతో ఏ సంబంధం లేకుండా తానే కఠోర తపస్సు చేసుకుని కైవల్యం పొందాలని నిర్ణయించుకుని మలయ పర్వతానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అంటే వాళ్ళ మలేషియా అని పిలుస్తున్నామే, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అప్పట్లో అదంతా మంది, అందుకని దానికి మళ్ళీ వీసాలు పాస్పోర్ట్ అక్కర్లా. మలయ పర్వతానికి వెళ్ళిపోతానని ఈ విషయం భార్యలకి చెప్పాడు. వెంటనే భార్యలు అన్నారు, ఏమండి మేము ఎక్కడున్నా మీకు భారం కాము, మేము మీకు పాదసేవ చేసుకుంటాం. పూర్వం భార్యలు భర్తకి పాదసేవ చేసేవారు, వాళ్ళు చేయలేకపోతే ఎవరో పనివాడి చేత పాదాలు ఒత్తించేవారు. పరమానందే శిష్యులు అలాగే కాళ్ళు ఒత్తారు, కాకపోతే ఆయన కాళ్ళతో పాటు తలకాయ కూడా పట్టేశారు కానీ వాళ్ళు. కాబట్టి పూర్వం భార్యలకి పాతివ్రత్యం ఒకటి ఉండేది, అందుకని భర్తకి పాదసేవ చేసేవారు. ఆ కాలం వేరు. ఇప్పుడు పాతివ్రత్యం కొంచెం కష్టం. ఇప్పుడు ఇలా పాదాలు ఒత్తుతూ కూర్చుంటూ ఉద్యోగాలు చేస్తారండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ రోజు భర్తకి పాదాలు ఒత్తుంటే ఇంట్లో పోయిన వాడు పెడతాడు. కాబట్టి ఇప్పుడు భర్తే పాదాలు ఒత్తడం ధర్మం కలియుగం అని నేను అనలేదు, వేదవ్యాసుల వారు భవిష్య పురాణాలు చెప్పారు. అప్పుడప్పుడు భర్త పాదాలు భార్య, భార్య పాదాలు భర్త ఒత్తడం ధర్మమేది. భార్యాభర్తలు అన్నాక ఒకరి సేవ ఒకరు చేసుకోవాలి. అందుకని వీళ్ళు ఏమన్నారంటే, స్వామి మీరు తపస్సు చేసుకోవటానికి మలయ పర్వతానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు, మీరు లేకపోతే ఈ సంసారంలో మేము ఉండలేము, పిల్లల దగ్గర మేము బతకలేము, మేము మీతో వస్తాం, మేము మీకు ఏ విధమైన భారము కాము, మేము కూడా మీకు అక్కడ పాదసేవ చేస్తాం, మీకు జపమునకు కావలసిన దండక మండలాలు, జలము, పంచపాత్ర ఇవన్నీ అందిస్తాం, మేము కూడా మీతో రావడానికి అనుమతి ఇవ్వండి అన్నారు. ఈ భార్యలు నిజంగా భర్తకు అంత సేవ చేసిన వాళ్ళంటే ఆయనకి అభిమానం కూడా ఉంది. అందుకని తపస్సు చేసుకోవడానికి వస్తానంటే కాదు అనకూడదు, కాబట్టి రండి అన్నాడు ఆయన. కాకపోతే నాకు ఒక నియమం ఉన్నది, నేను కాషాయ వస్త్రములు ధరించి సన్యాసం స్వీకరిస్తాను, మీరు కూడా యతి అనే ఆశ్రమాన్ని స్వీకరించండి. నేను యతినైతే మీరు యతినులు అవ్వాలి అనగా అలాగే అన్నారు. అప్పటికి ఈయన సన్యాసం పుచ్చుకుని యతి అయ్యాడు, వాళ్ళు కూడా యతిశ్రీమణులు అయ్యారు. ఇంతలో ఈయన దగ్గర పనిచేసిన మంత్రులు వచ్చారు. మహారాజా మీరంటే మాకు ఎంతో భక్తి, ఇంతకాలం మీకు సేవ చేశాం, మీ పక్కనే ఉన్నాం, మీరు లేకపోతే ఈ రాజ్యంలో మేము ఉండలేం, మీ అబ్బాయిలకి పట్టాభిషేకం చేసినట్టే మా అబ్బాయిలకి మంత్రి పదవులు ఇస్తాం, మేము మీతో వస్తాం, మాకు కూడా కాషాయం ఇప్పించండి అనగా రాజుగారికి తప్పింది కాదు, మంత్రులకు కూడా సన్యాస దీక్ష ఇప్పించాడు. ఇప్పుడు భటులు వచ్చారు. మహారాజా 60,000 మంది భటులు మీకు సేవ చేశాం, మీరు లేకపోతే మేము ఉండలేము, మా పిల్లలకి ఎలాగో పోస్టులు ఇచ్చేయండి. అప్పట్లో కారుణ్య నియామకాలు అక్కర్లేకుండా డైరెక్ట్గా భటుడు కొడుక్కి మళ్ళీ భటుడు పోస్ట్ ఇచ్చేవారు. శక్తి ఉండాలి, రిజర్వేషన్ కాదు మళ్ళీ. అందువల్ల మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి మేము మీతో వస్తామనగా సరే అని అన్నాడు ఆయన. అక్కడికి రాజుగారు, ఆయన భార్యలు 100 మంది, మంత్రులు 16 మంది, అక్కడికి రాజు ప్లస్ 116 117 మంది, 60,000 మంది భటులు, ఎంతమంది బయలుదేరాక సన్యాసం పుచ్చుకొని మలయ పర్వతానికి. తీర్థయాత్ర అంటే అలా ఉండాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు పెన్షన్ వస్తుంది అనుకుంటే ఇంక తీర్థయాత్ర ఏమిటి? అవునా? వాళ్ళకి ఇంకా పెన్షన్ అక్కర్లేదు, ఏ టెన్షను లేదు, పూర్తిగా సన్యాసం పుచ్చుకున్నారు, వదిలేశారు, అన్నీ వదిలేశారు అక్కడే. అలా వదిలి పరమ పవిత్రమైన మలయ పర్వతం మీద అందరూ తలో చెట్టు చూసుకుని చెట్లు కింద కూర్చున్నారు. వీళ్ళకి ఆహార వంచ లేదు, కాఫీ టీలు గొడవ లేదు, అసలు ఏ వస్తు వ్యామోహము లేదు. దొరికితే ఆహారం తినేవారు, దొరకకపోతే పస్తుండేవారు. కందమూలాలు తిన్నారు, దుంపలు తిన్నారు, రాలిన ఆకులు తిన్నారు. ఒక్కొక్కప్పుడు ఆకులు దొరకకపోతే అప్పుడు కూడా తట్టుకున్నారు. అంటే మీలాగనమాట. ఓ పూట కాఫీ మానేశారా లేదా? చప్పట్లు కొట్టచ్చు మీలాంటి పుణ్యాత్తులకి. అసలు ఈ ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చు కానీ ఒక్కదాన్ని జయించలేను అని మాతో పాటు యాత్రకు వచ్చే ఒక ఆయన అంటూ ఉంటారు.
ఆయన చెప్పింది సత్యం కూడా. కాబట్టి అదే జయించలేని పదార్థం కాఫీ. కాఫీ పదార్థం రామనామస్మరణం కంటే ఎక్కువైపోతుంది ఇప్పుడు కలియుగంలో. పొద్దున్నే లేవగానే పూర్వం రామ రామ అని లేచేవారు, ఇప్పుడు కాఫీ 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 అనుకుని లేస్తున్నారే. దాన్ని వాళ్ళు మీరు జయించారని విని భాస్కర్ చెప్పగా విని ఎంతో ఆనందం కలిగింది. ఈ కాఫీ అనే ఒక దౌర్భాగ్యపు పదార్థమును జయించిన మీ అందరికీ భగవంతుడి దేవుళ్ళ మళ్ళీ ఏ విధమైనటువంటి మానవ జన్మలో కాఫీ కొట్టవలసిన అవసరం లేకుండా శుభం కలుగుగాక. కాబట్టి ఏ గొడవ లేకుండా ఆ రోజులో దొరికితే తిన్నారు, లేకపోతే లేదంటే అలా తపస్సు చేసేటండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరముల తపస్సు చేశారు వారు. ఆ తపస్సు చేస్తున్న ఇంద్రజమున మహారాజు గారికి స్వప్నంలో విష్ణువు దర్శనమిచ్చాడు. నాయన, పరమ పవిత్రమైన జగన్నాథ క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళి నా గుడి కట్టు అన్నట్ట. అప్పుడు ఇంద్రజమునుడు ఒక ఓడలో ఎక్కి ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి ఇష్టపడి భగవంతుని అనుగ్రహంతో ఒక అపూర్వమైన ఆలయం కట్టించాడు. ఆ చరిత్ర వీలున్నప్పుడల్లా మళ్ళీ కొంచెం కొంచెం చెప్పుకుందాం. ఆనాడు ఇంద్రజమున మహారాజు కట్టించినటువంటి మొదటి ఆలయం అది. తర్వాత ఎంతోమంది దాన్ని పునర్నిర్మాణం చేశారు. కింద బేస్మెంట్ ఉంటుంది, ఆధారం, అది మాత్రం మార్పు చెందదట. ఎన్ని యుగములు గడిచినా పునాదులు మాత్రం అలాగే ఉంటాయి, దాని మీద కొత్తవి పేర్చేవారట. అంత గొప్ప ఆలయం ఇది. కేదారం కూడా అంతే. ఎన్ని తుఫాన్లు వచ్చినా అడుగునున్నటువంటిది మాత్రం ఎవ్వరూ మార్చలేరు, పైనే కట్టేవారు ఏం కట్టినా. ఆనాటి మహారాజుల యొక్క దివ్య శక్తి అటువంటిది. వాళ్ళు కేవలం ఇంజనీర్ ప్లానే కాదు, పరమ భక్తి కూడా ఉపయోగించారు. భక్తి, దాంతోపాటు మేధా శక్తి, యుక్తి ఉపయోగించి కట్టారు ఆ గుడులు. ఏమండి, వాళ్ళు ఇంత టెక్నాలజీ ఉందనుకుంటున్నారు. ఈ టెక్నాలజీతో కట్టిన డ్యాములు మర్నాటికి స్కాములు అవ్వడం వల్ల కూలిపోతున్నాయి. ఇదిగో లైట్ పెడితే అరగంటలో టప్మని మాడిపోతుంది. మైకు, ఇది ఇంద్రజమున మహారాజు గారు ఇచ్చారు వాళ్ళకి. దీనికి ఆ రాయి పెట్టకపోతే నా నెత్తి మీద పడుతుంది. అవునా? ఇది ఈ కాలం నాటి టెక్నాలజీ. అప్పుడు ఏం టెక్నాలజీ ఉంది? అపూర్వమైన టెక్నాలజీ అప్పుడే ఉంది. విశ్వకర్మస్వరూపుల నాటి శిల్పులు మహానుభావులు, వాళ్ళు కట్టిన ఆలయములు ఎన్ని యుగములైనా చెక్కు చెదురుతున్నాయో చూడండి. ఎన్నాళ్ళటిదా గుడి? ఎక్కడైనా ఇంత పెసరు పాడవుతుందా? మనవాళ్ళు చేజేతులారా మిషన్లు పెట్టి దాంట్లో డ్రిల్లింగ్ చేసి గొట్టాలు పెట్టి పాడు చేస్తున్నారు తప్ప ఆనాడు కట్టిన ఏ ఆలయము కూడా ఎన్ని తుఫాన్లు వచ్చినా పిడుగులు పడినా చెక్కు చెదరటం లేదు. కాబట్టి వాళ్ళు విష్ణు స్వరూపులు. విశ్వకర్మ అనే పేరుతో విష్ణు ఒక అవతారం ఎత్తాడు. ఆయన యొక్క అనుగ్రహంతో ఏర్పడిన ఆలయాలు ఇవన్నీ కూడా. అందుకే ఈ ఆలయాలు అంత పవిత్రంగా ఉన్నాయి, వాస్తు ప్రకారం ఉన్నాయి. పరమ పాపాత్ములైన మ్లేచ్చులు దాన్ని నాశనం చేయలేకపోయారు. క్రూరులు వాళ్ళు పక్కవాడిని బతకనివారు. గుళ్ళు పడగొట్టడం, శివలింగాలు పడగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇతరులను చంపటం, వాళ్ళని తినేయటం, ఆవుల్ని తినడం వాళ్ళ లక్షణం. అటువంటి వాళ్ళు ధ్వంసం చేసినా కూడా తట్టుకుని ఇన్ని యుగములు నిలబడ్డాయంటే ఎంత బాగా కట్టారండి ఆ మహానుభావులు వాళ్ళు. అది మన అదృష్టం. ఆ ఆలయాలు ఇంకా నిలబడి ఉన్నాయి. అందుకని భగవంతునికి అవి మనకి ఇచ్చినందుకు ఆయనకి నమస్కరించండి. ఆయన మనకి ఇంకా నిలబెట్టి వాటిని దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ తర్వాత ఇంద్రజమున మహారాజు గారు కట్టిన తర్వాత ఆయన మళ్ళీ మలయ పర్వతమే తపస్సు చేసుకుని చిన్న పొరపాటు చేసి శాప విముక్తి పొందడానికి కొంతకాలం తపస్సు చేశాడు ఆయన కూడా. ఇక్కడే మనం ఒక విషయం కనిపెట్టాలి. ఇంద్రజమున మహారాజు ఇంత గొప్ప గుడి కట్టాడా? అపూర్వమైన రీతిలో ప్రతిష్ఠ చేశాడు. చాలా కాలం భక్తితో ఉన్నాడు. ఆ తర్వాత మోక్షం పొందడానికి మళ్ళీ మలయ పర్వతానికి వెళ్ళి తపస్సు భార్యతో, ఆ మంత్రులతో, భటులతో చేస్తున్నట్ట. కొంతకాలం పోయాక ఇంద్రజమున మహారాజు గారికి అందరూ దండం పెట్టడం మొదలెట్టారు. అప్పటికి నారద మహర్షి ఇంద్రజమునుడికి ఒక సలహా ఇచ్చాడు. ఏమని? నారదుడు ఇంద్రజమునుడు తపస్సు చేసుకోవడానికి వెళుతూ ఉంటే ఓం నమో నారాయణాయ అనే ఒక అష్టాక్షరీ మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రమును అనుష్ఠానం చేసుకుంటూ ఇంద్రజమున మహారాజు అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, నాయన, ఈ మంత్ర జపం చేస్తే విష్ణు దర్శనం అవుతూ ఉంటుంది, దీనివల్ల నీకు కొన్ని మహిమలు వస్తాయి, నువ్వు ఆలయము కడతావు, నీ కీర్తి వస్తుంది, ప్రజలు వచ్చి నిన్ను పొగడ్డం మొదలెడతారు. కానీ నీ గురువు గారు ఉండగా నీకు పాద నమస్కారం ఎవరూ చేయకుండా చూసుకో, నేనుండగా
నాతో పాటు నీకు కూడా ఎవరైనా దండం పెట్టారంటే నువ్వు పతనం అయిపోతావు, దానివల్ల నాశనం అయిపోతావు, అనారోగ్యం వస్తుంది, దెబ్బతింటావు, అహంకారం వల్ల గురుధిక్కారం చేస్తావు, శాపగ్రస్తుడు అవుతావు. కాబట్టి నువ్వే గురువునని ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వద్దు, నేనే గొప్పవాడిని అహంకారం వచ్చిన తక్షణం నిన్నెవరూ కాపాడలేరు అన్నట్ట. అలాగే అన్నాడు ఆయన. ఇది జరిగిన కొంతకాలానికి ఒక రోజున ఈయనకి చెప్పారు కదా, అనుష్ఠానం వల్ల మహిమలు వచ్చాయి. ఆ మహిమలు రావడంతో పాటుగా ఆ మలయ పర్వతానికి వచ్చిన ఋషులు, ఇంద్రజమునుడు ఎంత గొప్పవాడండి, హరినామస్మరణం చేశాడు, దానివల్ల ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసాయి, ఆయనంత గొప్పగా తపస్సుని చేసిన వాళ్ళు లేరు, తపస్సు చేసే వాళ్ళకి ఎంత బాగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు, తపస్సు చేసుకునే వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళందరికీ ఈయన ఆతిథ్యం ఇచ్చేవట, అన్నం పెట్టడాలు, కాఫీలు ఇవ్వడాలు, రూములు చేసి పెట్టారు, కాస్త యాత్ర నిర్వహణ చేయడం మొదలెట్టాడు. ఆ పని ఈయనంత గొప్పగా ఎవరూ చేయటం లేదని పొగిడారట. పొగడగా ఈయనలో అహంకారం బయలుదేరింది. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, అసలు నేను లేకపోతే నారద మహర్షికి విలువెక్కడుంది, నేనంటూ ఉన్నాను కాబట్టి నారదుడిని అందరూ పొగుడుతున్నారు, కాబట్టి శిష్యుడి వల్ల నారదునికి పేరు వచ్చింది తప్ప నారదుని వల్ల నాకేం పేరు వచ్చింది అనిపించింది. ఇట్లుండగా ఒక రోజున అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్యుడంటే సముద్రం మొత్తం ఆపోసన పెట్టాడండో. ఆ కథ మీకు చాలాసార్లు చెప్పాను. సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్ర ఇలా చేతిలోకి రా అంటే సముద్రం అంతా చేతిలోకి వచ్చిందిట. ఎంత నీరు కింద మారి చేతిలోకి వచ్చింది, ఆచమనం చేసేటప్పుడు ఉద్ధరణితో నీళ్లు పోస్తారు చేతులు, చూసారా, అంత నీరుగా మారిపోయిందిట, ఒక పుడిసిలిగా మారిపోయిందిట. గుటుక్కుని తాగేశాడు. ఓం కేశవాయ స్వాహ అని మొత్తం సముద్ర జలం అంతా చేతిలోకి తీసుకుని తాగాడు. ఇంక రెండోసారి నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, ఒక్క దెబ్బకే స్వాహ చేశాడు ఆయన. అందుకనే అతి గాంభీర్య విభూతి నేకచుడుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదోచన్ అని ఎర్రాప్రగడ గారు మహాభారతంలో అరణ్యపర్వంలో అంటాడు. ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనపడిందిట. ఎప్పుడు? శరత్కాలంలో, శరదృతువులో ఆశ్వయుజ కార్తీక మాసాల్లో దక్షిణం దిక్కున అగస్త్యుడు నక్షత్ర రూపంలో దర్శనమిస్తాడు ధగధగా వెలుగుతూ. ఆ నక్షత్రం ఎలా ఉందిట, దాన్ని ఇంత బాగా వర్ణించాడు. తన మహామహిమతో ఎంత అని వర్ణించటానికి వీలు కానంత మహిమ, గంభీరం అంటే లోతైన, అతి గాంభీర్య విభూతి, చాలా గొప్ప మహిమ. తన మహిమతో ఒక్క పుడిసిల్లోకి సముద్రం అంతా తెచ్చుకుని చేతిలోకి పోసుకుని గుటుక్కుని తాగేసేట. మళ్ళీ శేషం లేదు. సముద్రంలో నీరంతా తాగితే సముద్రం ఎంత చొక్కుండాలా లేదట, నిశ్శేష, ఏమాత్రము శేషము లేకుండా శోషిత, ఎండగట్టబడిన పాదోధి పయస్కుడు, సముద్ర జలము కలవాడు. అంటే సముద్ర జలం అంతా ఒక్క చుక్క లేకుండా తాగేశాడు. మీరు ఎప్పుడైనా పంచపాత్రలో నీరు తాగినా అడుగుని ఎంత చుక్క ఉంటుంది, వాటర్ బాటిల్ అంతా ఎత్తి గడగడ తాగినా అడుగుని ఎంతో కొంత ఒక డ్రాప్ లేకుండా మిగల్చగలరా? మిగల్చకుండా తాగలరా? తాగలేదు. కాఫీ తాగినా అడుగుని ఎంతో ఎంతో మిగులుస్తారు, అవునా? కానీ ఆ రవ్వంత కూడా మిగలకుండా పూర్తిగా సముద్రం ఎండిపోయిందిట ఆయన సముద్రంలో నీళ్లు తాగితే. అంత గొప్ప ముని ఆయన. అటువంటి వాడు రాగానే లేచి నిలబడక నమస్కరించగా కాలు మీద కాలు వేసి కూర్చుని, నేను తపస్సు చేసిన వాడిని, మహాత్ముడిని, నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా చూశాడు. దాంతో అగస్త్యునికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగితే అటువంటి వాళ్ళు ఊరుకోరండోయ్. ముందు ఏమన్నాడు ఆయన? మూర్ఖుడా అన్నాడు. మూర్ఖుడా అన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. నన్ను మూర్ఖుడా అంటావా, నేను నీకోసం ఎంత పని చేశాను అండ మొదలెట్టాట. ఒకప్పుడు అగస్త్యుడు వస్తే అగస్త్యుడికి ఆయన కాళ్ళు కడిగి 2 పంచెలు పెట్టాట్లండి. 2 పంచెలు పెట్టానా నీకు, నీ కాళ్ళు కడిగానా, అటువంటిది నన్ను మూర్ఖ అంటావా అని కోపంగా చూశాడు. అప్పుడప్పుడు పంచెలు పెట్టినవాళ్ళు, నేను పంచి పెట్టాను గురువుగారికి నా మీద కృతజ్ఞత లేదు, నేను ఆర్గనైజ్ చేశాను కృతజ్ఞత లేదు అనిపిస్తూ ఉంటుందిలేండి, దిక్కుమాల గొడవ. ఇదే మన అహంకారం. ఆయనకి అలాగే అనిపించిందిట. ఒకనాడాన్రుపుడచ్చుతుల్ మనములో ఊహింపుతుల్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీల్ ద్రోత్తమ యోని బుట్టుమని శాపం బిచ్చే
భూవల్లభ. ఆయన జపం చేసుకుంటూ ఉండగా అగస్త్యుడు వచ్చాడు. రాగానే లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, అహంకారంతో ఉన్నాడు. అప్పటిదాకా అకళంకమే, ఇప్పుడు నిష్కళంక స్థితిలోంచి కళంక స్థితిలోకి వచ్చాడనమాట. మూర్ఖత్వంతో చూశాడు. చూసినప్పుడు ఈయన మోఢ అన్నాడు. అప్పుడు వెంటనే కాళ్ళ మీద పడి ఉంటే బాగుండేది. అప్పుడు ఏమాత్రము అహంకారం తగ్గించుకోకుండా నా వంటి మహారాజుని, రాజయ్యుండి కూడా సన్యాసం పుచ్చుకుని ఋషిగా మారడం వల్ల నేను రాజఋషిని, ఋషిరాజుని, అటువంటి నన్ను దేహభ్రాంతి లేనివాణ్ణి, జగన్నాథస్వామికి ఆలయం కట్టించి కీర్తి పొందినవాణ్ణి మూఢ అంటావా అని ఎర్రబడుతున్న కళ్ళతో తిట్టబోయాడు. వెంటనే ఆయన మళ్ళీ లుబ్ధ అన్నాడు. అంటే బోయవాడ. లుబ్ధుడు అంటే రెండు అర్థములు. ఒకటి పిసిరి కొట్టాడు, రెండోవాడు బోయవాడు. లుబ్ధ, లుబ్ధక ఈ రెండు శబ్దములకు కిరాతకుడు అని అర్థం. అడవుల్లో తిరిగే కిరాతకులకి శాస్త్ర మర్యాదలు తెలియవు, పెద్దలకు ఎలా నమస్కారం చేయాలో తెలియదు. నువ్వు అటువంటి కిరాతకుడివిరా మూర్ఖుడా. పెద్దలు వచ్చినప్పుడు లేవాలని, నిలబడాలని, నమస్కరించాలని శాస్త్రము చెబుతున్నది. అందులో నారదుని శిష్యుడివి. ఈ మాత్రం జ్ఞానం లేదా నీకు? టీవీగా కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఇదే నీకు నా శాపం. నువ్వు గజరాజ వంశంలో పుట్టు, ఉత్తమమైన ఏనుగు కడుపున పుట్టు అని చెప్పించాడు. ఇంకేముంది? వెంటనే ఆయన గజేంద్రుడైపోయాడు. ఆయన భార్యలు ఆడ ఏనుగులైపోయారు, భటులు మగ ఏనుగులైపోయారు. అదే గజేంద్ర మోక్షణం అంటే. ఆ గజరాజు అయిపోయిన వెంటనే కాళ్ళ మీద పడితే త్రికూట పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ కొంతకాలం ఇష్టం వచ్చినట్టు తిరుగు, అప్పుడు ఒక మొసలి నిన్ను పట్టుకుంటుంది, అప్పుడు విష్ణువుని ప్రార్థించు, ఆయన వస్తాడు, చక్రం వేస్తాడు, ఆ చక్రం వల్ల మొసలి తల తెగుతుంది, నీకు శాప విముక్తి అవుతుంది అని చెప్పించాడు. ఎప్పుడు? స్వయంభూ మనువు కాలంలో. శాప విముక్తి ఎప్పుడైంది? 4వ మనువు తామస మనువు కాలంలో శాప విముక్తి అయింది. అంటే 3 మన్వంతరముల కాలం ఏకంగా ఆయన శాపాన్ని అనుభవించాడు. అప్పుడు ఆయన శాప విముక్తి అయ్యాక మళ్ళీ భగవంతుడి పాదాలు పట్టుకుని, స్వామి నాకు ఇప్పుడైనా ముక్తి ఇమ్మంటే ఎవరు కుదరదన్నట్టండో ఈ విష్ణువు. నీ చేత్తో నన్ను అనుగ్రహించావు, మొసలిని చంపావు, నన్ను నీళ్లలో నుంచి బయటికి తీసావు, నువ్వు స్పృశించావు, నువ్వు ముట్టుకుంటే కూడా నాకు మోక్షం రాదా అని అడిగాడు. నేను ముట్టుకుంటే మోక్షం వస్తుంది, అయినా ఇవ్వడం లేదు నీకు. ఎందుకో తెలుసా? చేసిన పాపం ఎవడైనా అనుభవించక తప్పదు. నువ్వు తెలుసో తెలియకో అగస్త్య మహర్షిని ధిక్కరించావు, నారద మహర్షిని గురువుగా స్వీకరించి ఆయన కంటే నేనే గొప్పవాడిని అనుకున్నావు. ఈ అహంకారం తొలగనంత వరకు నీకు ముక్తి రాదు. కాబట్టి తక్షణం మళ్ళీ నువ్వు కట్టించిన ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి కొంతకాలం పాటు నేల తుడు, చీపురు కట్టతో తుడు. జగన్నాథస్వామి వారి ఆలయాన్ని ప్రక్షాళన చేసి చీపురు కట్టతో తుడిచి సేవ చేస్తే అప్పుడు నీకు పాప ప్రాయశ్చిత్తమై వైకుంఠం వస్తుందన్నాడు. అందుకని ఇంద్రజమున మహారాజు ఇక్కడికి వచ్చి చీపురు కట్ట వచ్చుకుని ఏం చేశాట? తుడిచాడు. ఇప్పటికి కూడా ఆయన వంశస్థులు, కిరాతక వంశస్థులు అక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా చీపురు కట్టతో తుడుస్తారు. తెలుసుగా, జగన్నాథ యాత్రకు ముందు ఇక్కడ రాజుగారే వచ్చి ఏం చేస్తారు? చీపురు కట్టతో తుడుస్తారు. అలా తుడిచిన తర్వాతే వాళ్ళు మిగతా పనులు చేస్తారు. ఈ భగవంతుని ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అక్కడ నేల శుభ్రం చేసిన, చీపురు కట్టతో తుడిచిన, లేదా నేల మీద అన్నం మెతుకులు అవి కనపడుతూ ఉంటాయి కదా, కొన్ని చోట్ల ప్రసాదం తిని పారేస్తుంటారు కదా మన వాళ్ళు, పెద్దలు కదా, మహాత్ములు కదా. ఆ మిరపకాయ ముక్కలో, ఆ చెత్తో ఇలాంటివి తీసి డస్ట్బిన్లో వేసి సేవ చేస్తే వారికి ముక్తి లభించి తీరుతుంది. అందుకని ఇక్కడ సేవ చేయాలి. గుడి బడి అనే కార్యక్రమం ఎందుకు పెట్టారు గురువుగారు? ఏదో ఒక ఆలయాన్ని ఈ వంకతో మీరు తుడుస్తారు, తుడిస్తే మీకు పుణ్యం లభిస్తుంది, పుణ్యం వల్ల సంపదలు వస్తాయి, సంపదలు అయ్యాక కైవల్య సంపద కూడా వస్తుంది. అందువల్ల గుడిని తప్పక శుభ్రం చెయ్యవలసినదే. ఆ ప్రారంభం ఇక్కడి నుంచే అయ్యింది. గుడి బడి కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలైంది. సంస్కృతంలో ఆలయ ప్రక్షాళన అన్నారు, మార్జనము అన్నారు. మార్జనము అంటే తుడుచుట అనమాట. గృహ సమ్మార్జనము అని ఎందుకు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు? దీని గురించే. గృహ సమ్మార్జనం అంటే ఇల్లు తొడవడం అన్నవాడు శుభ్రంగా. ఏ గృహం? దేవగృహం అండోయి. మన ఇల్లు తుడుచుకోమని కాదు, మీ ఇల్లు మీరు ఎలాగో తుడుచుకుంటున్నారు వద్దన్నా. అదేదో వ్యాక్యూమ్ క్లీనర్లతో తుడుచుకుంటున్నారు. కానీ స్వామివారి ఆలయం తుడిస్తే అది 1000 యజ్ఞముల మహాఫలితం ఇచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ చెత్త కనపడితే తీసేయండి. మీరు చెత్త వేయకండి. మనస్సులో ఉన్న చెత్త తీసేయండి, గుళ్ళో ఉన్న చెత్త తీసేయండి.
ఇంద్రజమున మహారాజు గారికి సేవ ద్వారా కైవల్యమునిచ్చిన దివ్యస్థలం కూడా ఈ స్థలమే. ఈ స్థలంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ ఇంద్రజమునుడి యొక్క గొప్పతనం. ఇది చెప్పుకున్న తర్వాతే మనం భట్టజయదేవుడి గురించి చెప్పుకుందాం. ఇంద్రజమున మహారాజు గారు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఇక్కడికి వచ్చాడని చెప్పుకున్నాం. ఇది అయిన వెంటనే విష్ణువు ఈ తుడిచిన తర్వాత స్వర్గంలో కొంతకాలం ఉండి ఇంద్రాది దేవతల్ని నీ మంచితనంతో వైష్ణవ కథలతో అనుగ్రహించి ఆ తర్వాత వైకుంఠానికి రా అన్నట్ట. అదేమిటి స్వామి, గుడిని తొడవమంటే తుడిచాను, తుడిస్తే ముక్తిస్తావేమో అనుకుంటే కొంతకాలం స్వర్గంలో ఉండమంటావేమిటి? నాకు ఈ స్వర్గం వద్దు, స్వర్గంలో ఎక్కువ కాలం ఉండం కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిపోతే స్వర్గం నుంచి మళ్ళీ మానవలోకానికి వచ్చేస్తారు ఎవరైనా. నేను ఈ మానవలోకానికి రాలేను బాబోయ్ అంటే ఆయన నవ్వి, నేను నిన్ను పంపుతున్నది దేవతల్ని బాగు చేయడానికి. దేవలోకంలో ఉంటూ వైష్ణవ కథలని అంటే విష్ణు సంబంధమైన కథలను బృహస్పతి లాంటి వాళ్ళకి వినిపించన్నట్ట. ఇంద్రుడికి బృహస్పతికి నేను పురాణం చెప్పగలనా అన్నాడు ఈయన. నువ్వు చెప్పగలవు, భగవంతుడి అనుగ్రహం ఉంటే పనికిమాలివాడు కూడా పురాణం చెప్పచ్చు. ఆయన అనుగ్రహం లేకపోతే పండితుడు కూడా ఎందుకు పనికి రాకుండా పోతాడు. మోకం కరోతి వాచాలం. మోగవాణ్ణి కూడా చక్క 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 మాట్లాడేటట్టు చేసే శక్తి పరమాత్మకున్నది. నువ్వు వెళ్ళు, ఇంద్రాది దేవతలు బృహస్పతి వంటి మునులు అందరూ వింటూ ఉండగా వైష్ణవ కథలను వినిపించు అంటే ఆయన మాట కాదనకుండా స్వర్గంలో ఉండి చాలా కాలం పురాణములు చెప్పాడు ఇంద్రజమునుడు. ఒక రోజున ఇంద్రుడు వచ్చాడు. నాయనా ఇంద్రజమున, ఇంక నీ పుణ్యం అయిపోయింది. నువ్వు స్వర్గంలో పురాణాలు చెప్పావు, ఇక్కడ ఇచ్చిన అమృతం తాగావు, ఇక్కడ కొంతకాలం భోగాలు అనుభవించావు. ఇంతకాలం నువ్వు చేసి సంపాదించినటువంటి పుణ్యం అంతా క్షీణించిపోయింది. బ్యాంకు బ్యాలెన్స్ వంటిది పుణ్యం. ఆ పుణ్యం స్వర్గంలో కొంతకాలం ఉంటే తరిగిపోతుందన్నమాట. బ్యాంకులో మీకు డబ్బు ఉందండి, రోజు ఏటీఎం కార్డు పెట్టి లాగేస్తే ఏమవుతుంది? మరి క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉందని బడకా లాగేస్తే ఆ తర్వాత అందులో ఏముండదు. అలాగే ఈయన పుణ్యం అంతా క్షీణించిపోయిందిట అనుభవించడం వల్ల. ఇక నువ్వు భూలోకి అరిగిపో అన్నాడు. దాంతో ఇంద్రజమునుడు తెల్లబోయి, ఏంటి ఇంత తపస్సు చేశానా, గుడి కట్టించానా, భగవంతుడి ఆజ్ఞతో ఇక్కడికి వచ్చి పురాణములు కూడా చెప్పానా, అయినా నా పుణ్యం క్షీణించిపోయిందా అన్నాడు. తప్పదనైనా ఎంత పుణ్యమైనా కొంతకాలానికి తగ్గిపోతుంది, అలాగే నీ పుణ్యం కూడా తరిగిపోయింది అన్నట్ట. అయితే ఓ పని చెయ్యి, నాకు భూలోకానికి వెళ్ళి తిరిగి పైకి వచ్చేటటువంటి ఒక దివ్యశక్తి ప్రసాదించు. ఆ దివ్యశక్తితో భూలోకానికి ఎడతాను. భూలోకంలో నా పేరు ఇంకా ఎవరైనా తలుచుకుంటే నా పుణ్యం ఉన్నట్టే. ఒక వ్యక్తికి పుణ్యం ఉందో లేదో భూలోకంలోనే తెలుస్తుందిట. ఎలాగా? ఒక ఆయన దానం చేశాడు అనుకోండి, ఆయన పేరు కొంతకాలం పోయాక ఎవరైనా తలుచుకుంటే ఫలానా వాడు ఒకప్పుడు దానం చేశాడ్రా అని మనబోటి వాళ్ళని తలుచుకుంటే మళ్ళీ వీడికి పుణ్యం వస్తుందిట. ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామండి? కృష్ణదేవరాయలను తలుచుకుంటున్నావా లేదా? బోధుడిని తలుచుకుంటున్నావా లేదా? ఇలాంటి గుడులు కట్టిన వాళ్ళని తలుచుకుంటున్నాం కదా. కాబట్టి నన్ను ఎవరైనా తలుచుకుంటున్నారో లేదో, నా పేరు ఇంకా భూలోకంలో ఉందో లేదో నేను తెలుసుకుంటాను. తెలుసుకుని తిరిగి స్వర్గానికి రావడానికి వీలుగా నాకొక దివ్యశక్తి ప్రసాదించు అన్నట్ట. తథాస్తు, వెళ్ళిరా. నీ పేరు భూలోకంలో ఎవరు తలుచుకోకపోతే మాత్రం నువ్వు స్వర్గానికి రావడంతో మళ్ళీ నేను మెడబట్టు కిందకి గెంటేస్తాను, భూలోకంలో పడిపోతావు అన్నాడు ఇంద్రుడు. ఈయన భూలోకానికి వచ్చాడు. రాగానే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ఆయువు కలిగిన వాడు ఆ రోజుల్లో మార్కండేయుడు. ఇక అంతకంటే గొప్ప ఆయుర్దాయం కలిగిన వాడు ఎవడలేడు. మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాడు. మార్కండేయునికి నమస్కరించి, మహాత్మా నువ్వు చిరజీవివి, నీ గురించి ఎంతో విన్నాం మేము, నన్ను ఇంద్రజమునుడు అంటారు, నా పేరు నువ్వు ఎప్పుడైనా విన్నావా అన్నట్ట. మార్కండేయుడు, నీ పేరు నేను వినలేదన్నాడు ఆయన. నేను చాలా గొప్ప ఆయువు కలిగిన వాడిని, కానీ నీ గురించి నాకు తెలియదు అన్నాడు. దీని వెనకాతలు ఏదో కారణం ఉంటుందిరండి. మార్కండేయుడు అలా అండంలో తెల్లబోయాడు ఈయన. మార్కండేయుడంత గొప్పవాడికే నా గురించి తెలియకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఛీ, నేను స్వర్గానికి పోయి అక్కడి నుంచి ఇంద్రుడి ద్వారా భూమి మీదకి నెట్టబడతాను, నాశనం అయిపోతాను, అక్కడే మళ్ళీ తపస్సు చేసుకుంటాను అని బాధపడుతూ ఉంటే మార్కండేయుడు బాధపడకనైనా నాకంటే గొప్ప ఆయువు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి దగ్గరలో ఓ పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక గొడ్లగోవు ఉంది.
ఆ గుడ్లగోప నాకంటే చాలా పెద్ద వయస్సు కలిగింది, నాకంటే పెద్దది కనుక నాకంటే ఎక్కువ అయి ఉన్నది కనుక దాని దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనగా, అయితే అక్కడికి తీసుకెళ్ళమన్నాడు ఈయన. నేను తీసుకెళ్లే స్థితిలో లేని ఇప్పుడు, దానికి ఒక కారణం ఉన్నది. శివుడు నాకు దీర్ఘాయువు ఇచ్చాడు. ఈ ఆయువు ఎలా వస్తుందో తెలుసా నాకు? ప్రతి 1000 సంవత్సరాలకోసారి నా శరీరం ముసలితనానికి వచ్చేస్తుంది. 1000 ఏళ్ళు గడిచాక ఆయన పండు ముసలాడైపోతాటండి. అప్పుడు ఆయనకి శివుడు మూలికలతో ఒక గుటిక తయారు చేసుకునే శక్తి ఇచ్చాట. అడవిలో కొన్ని మూలికలు ఉంటాయి, ఆ మూలికలన్నీ కలిపితే వచ్చిన గుటిక అంటే ట్యాబ్లెట్ అన్నమాట, మాత్ర. మన వాళ్ళు ఇంగ్లీష్లో ట్యాబ్లెట్ అంటలా, అలాంటి ఒక ట్యాబ్లెట్ తయారు చేసుకునే శక్తి ఇచ్చాట. ఆ ట్యాబ్లెట్ తీసుకుని మూలికలతో తయారు చేసిన ట్యాబ్లెట్ ఓం నమ శివాయ అని నోట్లో వేసుకోగానే వెంటనే వీరికి ఒక 10-15 రోజుల పాటు శరీరం అంతా మంటలు వచ్చేస్తాయి. ఈ చర్మం అంతా ఊడిపోతుంది. పాము కుబుసం విడిచినట్టుగా చూస్తూ ఉండగా చర్మము జుట్టు అన్నీ ఊడిపోయి మళ్ళీ 16 ఏళ్ల కుర్రాడు అయిపోతాడు, మళ్ళీ యువకుడు అయిపోతాడు. ఈ రసాయన ప్రయోగం ఉన్నారంటే మహాభారతం అరణ్య పర్వంలో రసాయన గుటిక అన్నాడు, కెమికల్ అనమాట. అది కూడా ఒక మూలికలతో తయారు చేసేటటువంటి ట్యాబ్లెట్ అనమాట. అప్పుడు మళ్ళీ కుర్రాడు అవుతాట, మళ్ళీ 1000 ఏళ్ల వరకు యవ్వనంతో ఉంటాడు. 1000వ సంవత్సరంలో రాగానే మళ్ళీ ముసిరాడైపోతాడు, మళ్ళీ ఓ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. ఆ ట్యాబ్లెట్ ఏంటో కనిపెట్టలేకపోతున్నాం, కానీ అది దొరికితే నేను వేసేసుకుందాం అనుకున్నాను. అది వేసుకుంటే వెంటనే కుర్రవాళ్ళం అయిపోతాం అనమాట. చాలా గొప్ప అదృష్టం. ఇంకప్పుడు వాడు హాయిగా పూర్వంలాగా పరిగెత్తగలుగుతాడు, కళ్ళదోడక్కర్లేదు, పారాయణకి కింద కూర్చోగలుగుతారు, నొప్పులు ఉండవు, అవ్వండవు, ఇవ్వండవు. ఐర్లాండ్లో ఏమైనా దొరికితే సంపాదించండి దాన్ని. ఈ విధంగా ప్రస్తుతం నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, దాంతో నా ఒళ్ళు మంటలతో ఉంది. 15 రోజులు మాత్రం కొంచెం కష్టం అనిపించాల్సి మందే కదా. లాస్ట్ ఇయర్ అందరికీ జ్వరాలు వచ్చాయి. ఆ సెకండ్ వేవ్లు అందరికీ ఇంచుమించుగా జ్వరాలు వచ్చినప్పుడు అందరికీ ఎక్కడ పడితే ఎక్కడ పొడిచారో చెప్పలేం, కానీ చాలా చోట్ల పొడిచేశారు ఒళ్ళంతా ఇంజక్షన్లు. అందరూ దాదాపు 12 రోజులు అన్న నిద్ర లేవలేరు, కదలలేరు, ఒకటే నీరసం. ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా చాలామందికి ఆ నీరసం పడిపోయింది కోవిడ్ మందుల వల్ల. మందు అసలు దిక్కుమాల రోగం కంటే మందు రోగం ఎక్కువ. అవేమో మత్తు తెచ్చి పెడతాయట, స్టెరాయిడ్స్ చెప్పారు. ఇప్పటికి కూడా నీరసాలు తట్టుకోలేకపోతున్నారు చాలామంది. ప్రొద్దుటే లేవగానే టిఫిన్ పడితే కానీ కదలలేని స్థితిలో ఉండడానికి గల కారణం ఆ ట్యాబ్లెట్లు అన్నారు. అయితే ఆనాటి మార్కండేయుడి గుటికకి ఈ ఇంగ్లీష్ ట్యాబ్లెట్కి తేడా ఉన్నాయి. ఇవేమో పట్టాన మళ్ళీ క్యూర్ అవ్వవు. అది అలా కాదు, ఒక 15 రోజులు కొంచెం మంట గంట ఉంటుంది, చర్మం ఊడిపోయి కొత్త చర్మం వచ్చి కుర్రాడు అయిపోయాక మాత్రం ఇక వాడు నాలాగా హుషారుగా తిరిగేస్తాడు. అంత మంచి మందు అది. ఈ మందు వేసుకుని ఇప్పటికి వారం అయ్యింది, ఇంకో వారం దాకా నేను కదలలేనన్నాడు ఇప్పుడు మార్కండేయుడు. అప్పుడు ఆయన, ఇంద్రుడు నాకు శక్తి ఇచ్చాడు, దానివల్ల నేను గుర్రంగా మారతాను, నా వీపు మీద నేను పడుకోబెట్టి అలసట లేకుండా తీసుకెడతాను రమ్మన్నట్ట. సరేనని ఈయన వీపు మీద ఎక్కించుకుని వెళ్ళాడు. గొడ్ల గోబ దగ్గరికి వెళ్ళారు. గోబా అనగానే గోబగారు వచ్చారు. ఈయన ఇంద్రద్యుమ్న మహారాజు, ఈయన పేరు ఎప్పుడన్నా నువ్వు విన్నావా అని మార్కండేయుడు అడిగితే నేను వినలేదండి, ఆయన గురించి నాకు తెలియదండి. పాపం మళ్ళీ నిరుత్సాహపడ్డాడు ఈయన. ఛీ, నా పేరు ఈ గుడ్లగోపుడుగా కూడా వినలేదు, ఇక నేను మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాను. కానీ గోబంది కంగారు పడకు, ఇక్కడికి ఒక 1000 యోజనాల దూరంలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద గ్రద్ద ఉంది. ఆ గ్రద్ద నాకంటే కూడా చాలా పెద్దది, ఎక్కువ ఆయువు కలిగింది. దాని దగ్గరికి వెళదాం. అది నాకంటే వయస్సులో ఎక్కువ పెద్దది గనక ఆ దీర్ఘతముడనే గ్రద్ద గారికి నీ గురించి ఏమైనా తెలిసి ఉండవచ్చు, తెలియకపోతే అడుగుదాం అనగానే, అయితే నా వీపు మీద కూర్చో, ఈ మార్కండేయుడితో పాటు నిన్ను కూడా అక్కడికి తీసుకెడతానన్నాడు ఆయన. ఇంద్రజమునుడు ఇద్దరినీ తీసుకుని ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళాడు. గ్రద్ద దగ్గరికి వెళ్ళాక, ఓ గృధ్రమా, ఈయన పేరు ఇంద్రజమునుడు, ఈయన పేరు ఎప్పుడైనా విన్నావా అని గుడ్లగోబ మార్కండేయుడు గ్రద్దని అడిగితే నాకు తెలియదు అన్నది. ఈయన మళ్ళీ నిరుత్సాహపడ్డాడు. అప్పుడు మళ్ళీ గ్రద్దంది, నిరుత్సాహపడకు, జగన్నాథపురం అని ఒక దివ్యక్షేత్రం ఉంది, పురీ జగన్నాథం అంటారు దాన్ని. అక్కడ ఇంద్రజమునం అనే పేరుతో, నీ పేరుతోటి ఒక సరస్సు ఉందిట. ఆ సరస్సు ఎవరిదో తెలియదు, కానీ దానికి కూడా నీ పేరే. అందులో ఓ తాబేలు ఉంది. ఆ కూర్మరాజు గారు ఏమైనా నీ పేరు విన్నాడేమో తెలుసుకుందాము అన్నది. మళ్ళీ ఇంద్రజమునుడికి ఉత్సాహం వచ్చింది. గ్రద్దగారిని, గొడ్లగోబ గారిని, ఈ మార్కండేయుడిని వీపు మీద ఎక్కించుకుని మహావేగంగా ఇక్కడికి వచ్చాడు.
ఇదిగో ఇక్కడ ఉందన్నమాట ఇంద్రజమున సరస్సు. అక్కడికి వెళ్ళగానే గుర్రం మీద నుంచి అందరూ దిగ్గానే ఈసారి ఇంద్రజమునుడు అడిగాడు, ఓ తాబేటి రాజా, ఇంద్రజమునుడని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన పేరు నీకు తెలుసా అంటే ఆ తాబేలు నీళ్ళల్లోంచి బయటకు వచ్చింది. ముసలి తాబేలు, పెద్ద తాబేలు. అది బయటికి రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, మహారాజా నేను నిన్ను ఎరగకపోవడం ఏమిటంది. ఇంద్రజమునుడు అనేవాడి పేరు విన్నావా నేను ఇంకా అడుగుతూ ఉంటే నువ్వేం ఇంద్రజమునుడు అన్నది. ఈయన ఆశ్చర్యపోయి, గుర్రం రూపంలో ఉన్న నన్ను ఎలా గుర్తుపెట్టావంటే, ఏ రూపంలో ఉన్నా నేను గుర్తుపెడతాను, నీలాంటి మహాత్ముడిని ఎవరు మర్చిపోతారు నాయన. ఈ ప్రాంతంలో గుడి కట్టావు, గుడి కట్టినప్పుడు ఇక్కడ ఆవులు దానం ఇచ్చాట. ఆవులు ఒక పొలంలో పెట్టి రోజు 10,000 లక్ష ఆవులు బ్రాహ్మణోత్తములకు దానం ఇస్తూ ఉంటే ఆ ఆవుల గిట్టల వల్ల గొయ్యి ఏర్పడి ఆ గొయ్యిలో వర్షం పడి ఈ సరస్సుగా మారిపోయింది. ఇది నిజానికి సరస్సు కాదు, కేవలం ఆవుల గిట్టల వల్ల గొయ్యి ఏర్పడిందిట. ఆవులు అటు ఇటు పరిగెడతాయి కదా, అందులో పరిగెడుతూ ఉంటే దుమ్ము అందులో చిరిచిపోయి గొయ్యి ఏర్పడిందిట. ఆ గోతులో వర్షం పడింది, వర్షం పడి ఇంత విశాలమైన సువిశాలమైన సరస్సు ఏర్పడింది. అందుకే దీనికి నీ పేరు మీదుగా ఇంద్రజమున సరస్సు అని పేరు వచ్చింది. ఇందులో నేను అడుగుపెట్టాను నా కుటుంబంతో. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాలాంటి ఎన్నో తాబేళ్లు, జలచరములు ఇందులో ఉంటున్నాయి. ఎన్నో ప్రాణులకి ఆలవాలమైన ఈ సరస్సు నీ దాన ఫలితం వల్ల సృష్టింపబడిన సరస్సు. అటువంటి నిన్ను మర్చిపోతే పుట్టగతులుంటాయా? నీ పేరు ఎక్కడా వినపడ్డం లేదా అన్నాడంటే ఇంద్రుడు కూడా పాపాత్ముడే అంది. ఎవరో కూర్మరాజు అనగానే ఇంద్రుడు టక్కన ప్రత్యక్షమై, మహారాజా నన్ను క్షమించు, నువ్వు ఎంతో పుణ్యాత్ముడు అని నాకు తెలియక కాదు. మహానుభావులు దానం చేస్తే దాని ఫలితం ఇంతకాలం ఉంటుందని లోకానికి తెలియచేయటానికి నేను విష్ణు వాడిన నాటకం ఇది. అందుకే విష్ణు వైకుంఠానికి తీసుకెళ్లకుండా స్వర్గానికి తీసుకొచ్చాడు నిన్ను. దానం ఇంత గొప్పది, ఆలయములు కట్టడం వల్ల ఇంత లాభం ఉన్నది. ఆ ఆలయం కడుతున్నప్పుడు చేసిన అన్నదానాలు, జలదానములు, గోదానములు, భూదానములు ఎన్ని యుగములు గడిచినా చెక్కు చెదరవు, ఫలితం ఎక్కడికి వెళ్ళదు, దాన ఫలితం ఎప్పటికీ నాశనం కాదు అని లోకానికి చాటడం కోసం జగన్నాథుడు ఆడిన లీల. ఇక నువ్వు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపో అన్నట్ట. ఆయన అందరూ చూస్తూ ఉండగా వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళా ఇంద్ర వైకుంఠానికి వెళ్ళే ముందు నాకు డ్యూటీ ఉందన్నాడు. ఏమిటా డ్యూటీ? మార్కండేయుని వెళ్ళి అక్కడ దేబెట్టాలి. మళ్ళీ నడిలో బుద్ధులు వదిలేయడం కాదు. అసలు ఎంత గొప్ప అపూర్వమైన బుద్ధులండి వాళ్ళవి. ఇప్పుడు ఈ కథ అంతా అయింది కదా, వైకుంఠం నుంచి విమానం రాగానే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు కదా ఆయన, లేదా స్వర్గానికైనా వెళ్ళిపోవచ్చు కదా. వెళతానలేదు ఆయన. విమానం కాసేపు ఆపు అన్నాడు. ఈ గొడ్లగోబని, ఈ గ్రద్దని, ఆ మార్కండేయుణ్ణి వారి వారి స్థానములలో దిగబెట్టి వారు వెళ్ళమని అనుమతిస్తే అప్పుడు వైకుంఠానికి పెడతానన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, అప్పటిదాకా విమానం ఎందుకు ఉంటుంది, విమానం వెళ్ళిపోతుంది, తర్వాత నీ ఇష్టం అన్నట్ట. పోతే పోని, విమానం నాకు అక్కర్లా, నా గురించి ఇంకా చెప్పుకుంటూ దానం యొక్క గొప్పతనం లోకానికి చోటుతుంది, ఈ తాబేళ్ళు లాంటి వాళ్ళు ఉన్న చోటనే ఉంటారు, నాకు వైకుంఠం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, పోవాయి అన్నాడు. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి ఇప్పుడు ప్రత్యక్షమై శంఖచక్ర గదా పద్మములతో చతుర్భుజాలతో, నాయన ఎన్నిసార్లు పరీక్షించినా నువ్వే నెగ్గుతున్నావు, ఇప్పుడు మళ్ళీ ధర్మమూర్తి అయ్యావు, ఒక్కసారి వచ్చిన అహంకారం వదులుకొని అపూర్వ ధర్మమూర్తి అయ్యావు. వీళ్ళందరికీ కృతజ్ఞత ప్రకటించి వారి వారి స్థానములలో వదిలి నువ్వు వచ్చేదాకా ఈ విమానములు ఇక్కడే ఉంటాయి, ముందు స్వర్గమునికి వెళ్ళి ఇంద్రుడికి కృతజ్ఞత చెప్పి వైకుంఠానికి వచ్చే అన్నాడు విష్ణువు. ఆయన అలాగే అందరినీ దేబెట్టి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాది దేవతలకి మళ్ళీ ఇంకోసారి పురాణం చెప్పి, లాస్ట్ అండ్ ఫైనల్ పురాణం, సప్తాహంలో చివరి రోజు ఎగ్గొట్టి వెళ్ళిపోకూడదు మరి, అందుకని ఆఖరి పురాణం కూడా చెప్పి అప్పుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అలా వైకుంఠమునకు తీసుకువెళ్ళడానికి మూల కారణమైన దివ్యక్షేత్రం ఇంద్రజమున సరస్సు ఏర్పడినటువంటి దివ్యస్థలంలో వీరు 7 రోజులు ఉంటున్నారంటే వీరు ఎంత అదృష్టవంతులండి.